ఈరోజు మన టాపిక్ వచ్చేసి సి టోకెన్స్లో కాన్స్టెంట్. మనము ఫస్ట్ కీవర్డ్స్ చెప్పుకున్నాము, వేరియబుల్ చెప్పుకున్నాం కదా, ఐడెంటిఫైయర్స్ వేరియబుల్. ఈరోజు థర్డ్ టోకెన్స్లో కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ ఎగ్జాంపుల్లో కాన్స్టెంట్ ఉందా లేదా? ఏంటి? కాన్స్టెంట్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్. దీన్ని ఎలా చెప్తాము? ఒకటి, దీన్ని సింగిల్ డబుల్ కోట్స్లో కాన్స్ట్, ఇది ఒక కీవర్డ్ అనమాట. ఓకే, మళ్ళీ ఇది కాకుండా హ్యాష్ డిఫైన్, ఇది మ్యాక్రో. ఓకే, ఇలా మ్యాక్రోస్లో దీన్ని కాన్స్టెంట్ని మనం స్పెసిఫై చేస్తాము. స్పెసిఫై చేసేదే కాకుండా కాన్స్టెంట్ ఈజ్ వన్ హూస్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద ఎడ్యుకేషన్. కాన్స్టెంట్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ during program execution. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కాన్స్టెంట్ వాల్యూని మనం మళ్ళీ చేంజ్ చేసుకోలేము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ కాన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ లిటరల్స్. కాన్స్టెంట్ని all లిటరల్స్ అని కూడా పిలుస్తాం అనమాట కాన్స్టెంట్స్ని. కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు అంటే ఇప్పుడు వీటి టైప్స్ చూద్దాం. కాన్స్టెంట్స్ వచ్చేసి మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి న్యూమరిక్ కాన్స్టెంట్, 2 క్యారెక్టర్ కాన్స్టెంట్. ఏంటి న్యూమరిక్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏంటి న్యూమరిక్ కాన్స్టెంట్స్లో? ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ ఆర్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్. floating point constants. Okay, numeric constants lo integer constants, real or floating point constants. Integer constants ante enti? Integer constants all are accept integer data types. ivi integer data types ni they accept integer data types. Integer data types అనగానే ఎలా వస్తుంది మనకి? 1 2 3 4 5 ఇవన్నీ ఇంటీజర్సే కదా. నెంబర్స్ని ఇంటీజర్స్ అంటాము. ఇంటీజర్ డేటా టైప్స్ని ఇవి యాక్సెప్ట్ చేస్తుంది. అది కాకుండా either పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. పాజిటివ్ వాల్యూని లేదా నెగిటివ్ వాల్యూని రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటిది? ఇప్పుడు 1 2 3 అనేది పాజిటివ్ వాల్యూ, అవునా? -1 2 3 అనేది నెగిటివ్ వాల్యూ. ఈ రెండింటిని కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది ఇంటీజర్. నెక్స్ట్ ఇంటీజర్ వచ్చేసి మనకి మళ్ళీ ఇంటీజర్స్ మన ఇంటీజర్ డేటా టైప్కి వచ్చేసరికి మళ్ళీ ఇంటీజర్ డేటా టైప్స్ 2 టైప్స్. ఏంటివి?
మళ్ళీ 2 టైప్స్. ఆ ఇంటీజర్ డేటా టైప్స్ 2 టైప్స్లో ఇన్ఫిక్స్ ఒకటి, సఫిక్స్ ఒకటి. ఇన్ఫిక్స్ ఇంటీజర్ కాన్స్టెంట్, సఫిక్స్ ఇంటీజర్ కాన్స్టెంట్. ఇన్ఫిక్స్ అనగానే దీనికి ఇన్ఫిక్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. మళ్ళీ ఇన్ఫిక్స్ ఏంటి? ఇండికేట్స్ ద బేస్ వాల్యూ, బేస్ వాల్యూని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫిక్స్ వచ్చేసి 4 టైప్స్. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫిక్స్లో ఫస్ట్ది డెసిమల్. డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్. డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ వచ్చేసి దీని బేస్ వాల్యూ 10 డిజిట్స్. దీని బేస్ వాల్యూ ఎంత ఉంటుంది? 10 డిజిట్స్. ఓకేనా? 10 డిజిట్స్ అంటే 0 to 9. దీని బేస్ ఇది యాక్సెప్ట్ చేసేది 0 to 9ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 0 to 9 యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇది పాజిటివ్ వాల్యూస్ని అది నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ముందు ఇంటీజర్ కాన్స్టెంట్సే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. దాంట్లో ఇన్ఫిక్స్లో మళ్ళీ డెసిమల్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ వచ్చేసి 1 2 3 అనుకోండి, -5 6 7 అనుకోండి. ఇలా పాజిటివ్ని నెగిటివ్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఏమో డెసిమల్ ఇంటీజర్. నెక్స్ట్ ఏంటంటే ఆక్టల్ ఇంటీజర్ కాన్స్టెంట్. సెకండ్ ఆక్టల్ ఇంటీజర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బేస్. ఇది కూడా దీని బేస్ ఎంత? అసలు ఆ ఇన్ఫిక్స్ వచ్చేసి బేస్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫిక్స్లో బేస్ మీద డిపెండ్ అయింది. ఆక్టల్ ఇంటీజర్ వచ్చేసి 8. ఓకే, ఆక్టల్ అనగానే 8. దీని వాల్యూ ఎక్కడ నుంచి ఎక్కడ కన్సిడర్ అవుతుంది? 0 to 7. ఓకేనా? డెసిమల్లో మనము మస్ట్గా స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే 1 2 3 అనేసి స్టార్ట్ చేయాలి. 0తో స్టార్ట్ చేయకూడదు. కానీ ఇక్కడ 0తో కూడా మనము స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మస్ట్గా స్టార్ట్ చేయాల్సింది ఏంటి? 0తో. 0 8 3 2 అని రాసుకోవచ్చు. ఇలానే రాయడం కాకుండా దీంట్లో ఏంటి? ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దీంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ యాక్సెప్ట్ చేస్తుంది. మస్ట్గా ఆర్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్. హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అనగానే మూడోది హెక్సాడెసిమల్. ఈ హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ వచ్చేసరికి దీని బేస్ వాల్యూ ఏంటి? 16. ఓకే, దీని బేస్ వాల్యూ 16 అయినప్పుడు ఇది 0 to 9 యాక్సెప్ట్ చేస్తుంది. అదే కాకుండా A to F, స్మాల్ ఏ మెన్షన్ చేశాను కాబట్టి స్మాల్ ఎఫ్. అది క్యాపిటల్ ఏ మెన్షన్ చేస్తే క్యాపిటల్ ఎఫ్. అంటే 0 to 9 యాక్సెప్ట్ చేస్తుంది, A to F యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసేసి దే మస్ట్ స్టార్ట్ విత్ OX, 0x అనమాట. ఇది మస్ట్. ఈ హెక్సాడెసిమల్ అనేది మస్ట్గా ఈ 2 లెటర్స్ తోటి స్టార్ట్ అయ్యి
ఇంకా నువ్వు ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, 1 2 3 అని రాసుకోవచ్చు, ఓఎక్స్ అంటే ఏబిసిడి అని రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. కానీ ఇది అనేది ఓఎక్స్ అనేది 0x అనేది మస్ట్గా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, బైనరీ కాన్స్టెంట్. బైనరీ ఇంటీజర్ కాన్స్టెంట్కి వచ్చేసరికి ఇది దీని బేస్ వాల్యూ 2నే. బైనరీ అంటే 2నే కదా, బైనరీ అంటే 2నే. దీని వాల్యూ వచ్చేసి ఓబీ తోటి స్టార్ట్ అవుద్ది. ఓకే, ఓబీతో మాత్రమే స్టార్ట్ అయింది. తర్వాత దీన్ని ముందు ఇలా పెట్టేసి 23 ఓబీ 576 ఓబీ రెండు వాల్యూస్ కదా, 0 1. దీని వాల్యూస్ వచ్చేసి 0 1. ఓకే, ఈ వాల్యూస్తో ఓబీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఓబీ అనేది నీకు క్యాపిటల్ అయినా ఉండొచ్చు, బి స్మాల్ అయినా ఉండొచ్చు. ఇక్కడ నెగిటివ్ పార్ట్ వస్తుంది, ఇది పాజిటివ్ పార్ట్, రెండు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫోర్త్ ఏంటి, స్ట్రింగ్ కాన్స్టెంట్. బైనరీ కాదు, ఫోర్త్ది దీంట్లో ఇన్ఫిక్స్లో స్ట్రింగ్ కాన్స్టెంట్. స్ట్రింగ్ కాన్స్టెంట్ ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి అసలు మనకి? స్ట్రింగ్ వచ్చేసి ఇప్పుడు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ enclosed between double quotes. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏంటి, ఇప్పుడు హాయ్ అన్నాము, ఈ రెండు గ్రూపే కదా, దీన్ని డబల్ కోట్స్లో పెడితే వచ్చేదాన్ని స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ని డబల్ కోట్లో పెడతాము. ఓకే, ఇక్కడ 5 + 10 అన్నాము, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవునా? ఈ ఎక్స్ప్రెషన్ని మనము డబల్ కోట్స్లో పెడితే ఇదొక స్ట్రింగ్. ఇది కాకుండా హలో వరల్డ్ అన్నాను, దీన్ని మనము డబల్ కోట్స్లో పెడితే స్ట్రింగ్ అవుతుంది. లేనప్పుడు ఇక్కడ వైట్ స్పేస్ ఉంది కదా, అప్పుడు యాక్సెప్ట్ చేసిద్దా? వైట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేయదు కదా మేడం. స్ట్రింగ్ లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్ లో లేనప్పుడు వైట్ స్పేస్ ని యాక్సెప్ట్ చేయదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ఫిక్స్ అయిపోయింది. ఇన్ఫిక్స్ అయిపోయిన తర్వాత సఫిక్స్ ఉంది కదా, సఫిక్స్ లో it contains, it indicates the data type in which the value has to be read. ఇదేంటి సఫిక్స్ వచ్చేసి it indicates the data type in which the value has to be read. డేటా టైప్ లో ఉన్న వాల్యూని రీడ్ చేయడానికి సఫిక్స్ అనేది వాడతాము. ఈ సఫిక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, సఫిక్స్ లో 1 2 3 అన్నాను, ఇది ఇంటీజర్. ఓకేనా, సైన్ అనుకుందాం, అసైన్ చేసింది. అదే 1 2 3 యు అన్నాము అంటే ఇదేంటి, అన్సైన్డ్ ఇంటీజర్.
ఇది అన్సైన్డ్ ఇంటీజర్. నెక్స్ట్ దీంట్లోనే 1 2 3 ఎల్ లాంగ్ ఇంటీజర్. ఓకేనా? ఇది లాంగ్ ఇంటీజర్. దీంట్లోనే 1 2 3 UL అన్నాం. ఇది అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్. సఫిక్స్ లో ఏమున్నాయి? డేటా టైప్ ని రీడ్ చేయడానికి ఇవి యూజ్ అవుతుంది. ఈ సఫిక్స్ అనేది డేటా టైప్ ని రీడ్ చేయడానికి కదా యూజ్ అయ్యేది. ఈ డేటా టైప్ ని రీడ్ చేయడానికి యూజ్ అయినప్పుడు ఒకటి సైన్డ్, రెండోది అన్సైన్డ్ ఇంటీజర్ ఉంది, మూడోది లాంగ్ ఇంటీజర్, నాలుగోది అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి ఇవైపోయినాయి, ఇంటీజర్ కాన్స్టెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది? రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ పాయింట్ ఉంది కదా, రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ విత్ పాయింట్ వాల్యూస్, దీంట్లో ఏంటి పాయింట్ వాల్యూస్ అంటే 0 పాయింట్ 1 2 3 అన్నాం అనుకో, లేకపోతే 7.86 అన్నాం అనుకో. ఈ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి వాడేదే రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోట్ అంటేనే డెసిమల్ పాయింట్స్ని యూజ్ చేస్తామంట. పాయింట్ వాల్యూస్ని మనము స్టోర్ చేస్తాము. రియల్ కాన్స్టెంట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ పాయింట్ వాల్యూస్ అండ్ ఇట్ కెన్ బి స్టోర్ ఎయిదర్. దీంట్లో కూడా మళ్ళీ పాయింట్ వాల్యూస్లో పాజిటివ్ని ఆ నెగిటివ్ని స్టోర్ చేసుకుంటాము. ఓకేనా? దీంట్లో మళ్ళీ పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ కూడా స్టోర్ చేస్తాము. ఇది ఎలా ఉంటుంది? డెసిమల్ ఫామ్లో ఉంటుంది. దీన్ని ఇది 2 టైప్స్. ఒకటి డెసిమల్, ఫామ్ ఒకటి, రెండోది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. డెసిమల్ ఫామ్లో చేస్తాము, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో చేస్తాము. డెసిమల్ ఫామ్ వచ్చేసి ఇట్ మస్ట్ కంటైన్ పాయింట్ వాల్యూస్. పాయింట్ వాల్యూస్ని ఖచ్చితంగా మనము రాసుకోవాలి. డెసిమల్లో పాయింట్ వాల్యూస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇందాక రాశాను కదా, 3.412, 8.67 ఆర్ 9.87. ఇలా పాయింట్ని మెన్షన్ చేసే వాల్యూసే ఈ డెసిమల్ పాయింట్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పోనెన్షియల్. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ నంబర్ లాంగ్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ అనేసరికి మనకి క్యాలిక్యులేటర్లో సమ్ టైమ్స్ ఈ వస్తుంది కదా వాల్యూ. ఏదైనా పెద్ద వాల్యూ ఇచ్చింది అనుకోండి, 6 డిజిట్ని ఇంటూ 6 డిజిట్స్ వేసామనుకోండి, ఈ 6 డిజిట్స్ వాల్యూ అనేది 6 డిజిట్స్ అప్పుడు ఈ డాట్ ఏదో వాల్యూ వస్తుంది. అలా మొత్తం కంప్లీట్ వాల్యూ రాదు కదా. ఆ రాని దాన్ని మనము స్టోర్ చేయడానికి వాడేదే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఒకటి 123E12 రాసాను. ఓకేనా? 123E12 అని రాయగానే 123 ఇంటూ ఈ వాల్యూ ఎంత 10. ఓకే, ఈ వాల్యూ ఇంటూ 10 ఇదేంటి? పవర్ 12 అవుతుంది. అంటే ఎక్స్పోనెన్షియల్
ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇలా ఉంటుంది. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని స్టోర్ చేసుకోవడానికి మనము దీన్ని వాడతాము. ఇక్కడ ఉంది ఇప్పుడు e⁻12 అన్నాను, మైనస్ ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ రెండింటిని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు 123e−12 అన్నారు. ఓకేనా? ఇది ఎలా రాయాలి? 123 × 1/10 హోల్ పవర్ 2. ఎలా రాసుకోవాలి? 1/10 అంటే కిందకు వస్తుంది. అప్పుడు ఈ వాల్యూ చాలా లో వాల్యూ అవుతుంది. అంటే 0.00000 లేకపోతే 0.0000 పాయింట్ అలా వస్తుంది అనమాట. అలా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మనము రాస్తాం అనమాట. నెక్స్ట్ రియల్ టైం ఫ్లోటింగ్ పాయింట్, ఇది కూడా అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇప్పుడు న్యూమరిక్ కాన్స్టెంట్ అయిపోయిందా? న్యూమరిక్ కాన్స్టెంట్ అయిపోయిందా? న్యూమరిక్లో ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఇంటీజర్లో ఇన్ఫిక్స్ ఇంటీజర్ కాన్స్టెంట్, సఫిక్స్ ఇంటీజర్ కాన్స్టెంట్, రియల్ టైం ఫ్లోటింగ్ కాన్స్టెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్యారెక్టర్ కాన్స్టెంట్కి వచ్చేసరికి దీస్ ఆర్ క్యారెక్టర్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఇది మళ్ళీ ఒక 3 టైప్స్గా డివైడ్ చేశారు. కాదు 3 టైప్స్. ఈ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఏంటి? సింగిల్ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ కాన్స్టెంట్స్, ఇది 3 టైప్స్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ స్లాష్, ఉన్నాయి. ఈ సింగిల్ క్యారెక్టర్ అనగానే సింగిల్ క్యారెక్టర్ ఇట్ స్పెసిఫైడ్. దీన్ని సింగిల్ కోట్లో ఏముంది, ఇలా సింగిల్ కోట్లో మనము దీన్ని స్పెసిఫై చేయడాన్ని సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. చూడండి, సింగిల్ కోట్లోనే చేశాను కదా. ఈ క్యాపిటల్ ఏ అయినా స్మాల్ ఏ అయినా సింగిల్ కోట్లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని సింగిల్ కోట్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు. ఇదేంటి? సింగిల్ కోట్లో రిప్రజెంట్ చేసేదాన్ని సింగిల్ క్యారెక్టర్ అంటారు. అదే స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే, స్ట్రింగ్ అంటే తెలుసు కదా మనకి, అవునా? స్ట్రింగ్ కాన్స్టెంట్ దీన్ని డబల్ కోట్లో రిప్రజెంట్ చేస్తే, మనము దీన్ని డబల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ని క్యారెక్టర్స్ అసలు దీంట్లోనే ఉంది కదా క్యారెక్టర్ అనేసి. క్యారెక్టర్ అంటే ఏంటి? ఒక లెటర్, వర్డ్స్ కాదు, ఒక లెటర్స్ అనుకోండి. అదే స్ట్రింగ్ అయితే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబల్ కోట్స్ అనమాట. డబల్ కోట్స్ మధ్యలో ఉండే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాము. హలో, డబల్ కోట్స్లో ఉంది కదా, దీన్ని స్ట్రింగ్ అంటాము. నెక్స్ట్ ఏంటి? బ్యాక్ స్లాష్ కాన్స్టెంట్. బ్యాక్ స్లాష్ అనేది మనము సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ బ్యాక్ స్లాష్ అనేది చూడండి, ఇది ఫార్వర్డ్ స్లాష్, ఓకే, ఇది బ్యాక్వర్డ్ స్లాష్, ఓకేనా? ఈ ఫార్వర్డ్ స్లాష్ని బ్యాక్వర్డ్ స్లాష్ని మనము ఫార్వర్డ్ స్లాష్ని ఎక్కువ వాడం, కానీ బ్యాక్వర్డ్ స్లాష్ని చాలా వాడతాము. ఎందుకు వాడతాము? ఇప్పుడు ప్రింట్ఎఫ్ అన్నాము. ప్రింట్ఎఫ్ అని బ్రాకెట్ ఓపెన్ చేసినాక స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ అని అంటాము. బ్యాక్వర్డ్ స్లాష్ అనేది న్యూ లైన్, కొత్త లైన్లో ప్రింట్ చేయమని అడుగుతాము, ఓకేనా? అదే బ్యాక్వర్డ్ స్లాష్
వచ్చేసి మళ్ళీ టీ అంటాం, హారిజాంటల్ లైన్. అదే బ్యాక్వర్డ్ స్లాష్ వి వర్టికల్ టర్న్. వర్టికల్ టర్న్. అదే ఆర్ అయితే బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ క్యారేజ్ రిటర్న్. అదే బ్యాక్వర్డ్ స్లాష్ ఏ ఆడిబుల్ ఆర్ బీట్ సౌండ్. ఇలా మనము ఈ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ని రాసేటప్పుడు ఇంకా ఇవే కాదు, మనము సి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఇంకా చాలా ఇలా వస్తాయి అన్నమాట. బ్యాక్వర్డ్ స్లాష్ని యూస్ చేసుకొని రాస్తూ ఉంటాము. ఎన్ అంటే న్యూ లైన్ అనేసి, టీ హారిజాంటల్ లైన్, వి వర్టికల్ లైన్, ఆర్ క్యారేజ్ రిటర్న్, ఏ ఆడిబుల్ అన్నాము. ఇంకా డిఫరెంట్గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు, సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫరెంట్గా క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అనేవి వస్తాయి. ఓకేనా?